కాదు, మేము సాత్వికులము కాదు. కానీ పలుమార్లు ప్రభా తొందరపడి మాట్లాడేటువంటి వారిని దేవా, మా అపరాధం మా దోషములన్నింటినీ మన్నించి నీకు ఇష్టలుగా చేసుకునండి. దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇది నాన్నైనా నాతో మాతో మీరు మాట్లాడండి. మాట్లాడుతున్న మాట ద్వారా నాన్న మేము బలపరచబడలాగిన తల్లి దీవించబడలాగిన సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును దేవా ఈ స్థలం అందు ఉంచండి. ప్రతి మాట కూడా తండ్రి నాయన జీవం కలిగినటువంటి మాట, అజీవం కలిగినటువంటి మాట, మృతులను సైతము తాకుతున్నప్పుడు జీవంతో నింపబడుతున్నటువంటి అనుభవం అనుగ్రహించండి, మేలు చేయండి. మీ బలమైన హస్తం ఈ స్థలం అందించి దేవా మీరే మాట్లాడమని, మాకు కావలసినటువంటి దేవా మాటలను మీరే బయలుపరచమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఉన్నారా? మన సంతోషానికి కారణం ఆయన. యేసు ప్రభువు వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చాలామంది చెవిటివారు, మోగవారు, గుడ్డివారు, కుంటివారు, అంగవైకల్యం కలిగిన వారు, రోగులు అనేటువంటి వారు స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా. సచ్చిన వారి సైతము లేపబడ్డారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ రోజు దినాన్న యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నాడు కనుక అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించారు. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఒకే రీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, అన్నవాడు, రానయ్య ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు కుంటోలు ఉన్నారంట, సంఘాలలో కుంటోలు ఉన్నారంట. హల్లెలూయా. సంఘాలలో గుడ్డోలు ఉన్నారంట. హల్లెలూయా. సంఘాలలో చెవిటి వాళ్ళు ఉన్నారట. హల్లెలూయా. సంఘాలలో రోగిస్తులు ఉన్నారట. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి గుడ్డివారు చూపు పొందాలంటే పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే తనలోనికి వస్తాడో ఆ గుడ్డోడికి చూపు కలుగుతాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే తాకుతాడో చెవిటివాడు వింటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే వస్తాడో ఆ రోగం నయమైపోయి, శరీర రోగం నయమైపోయి ఆత్మీయమైనటువంటి అనుభవంలో ఆత్మీయంగా ఎదుగుతాడు. హల్లెలూయా. ఈ యొక్క మనకు పట్టినటువంటి తెగులు ఏదైనా కానీ, మన కుంటితనం ఏదైనా కానీ, మన అవిచితనం ఏదైనా కానీ పరిశుద్ధాత్మదేవుడు కనుక మనల్ని దర్శిస్తే ఏం జరుగుతుందట? కార్యం జరుగుతుంది. ఎప్పుడూ మాట్లాడుతున్న మాటే, పాత మాటే మాట్లాడినా కానీ అది పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడితే అది వినసొంపుగా మధురంగా ఉంటుందట. హల్లెలూయా. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క స్వరం అది ఉంటుంది, పరిశుద్ధాత్మ యొక్క తాకడానికి ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డాన్ని బట్టి నీతో వినబడుతున్నటువంటి స్వరము ప్రతిధ్వనిస్తుంది. హల్లెలూయా. ప్రతిధ్వనిస్తుంది. ఆ పరిశుద్ధాత్మతో నింపబడడానికి ప్రయాసపడాలి. భక్తులుగా ఉన్నాం, సాధారణమైనటువంటి భక్తిగా చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఉదయం లేస్తాం, ప్రార్థన చేస్తాం, వీలైతే బైబిల్ చదువుతాం, లేదంటే బయటికి వెళ్ళి ఏదో నాన్న తిప్పలు పడతాం, కొంచెం 3 పూట్ల కోసం ఏదో ప్రయాసపడతాం. మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ నిద్రపోతున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం. మళ్ళీ ఎప్పుడో ఆదివారం లేదా శుక్రవారం లేదా అలాంటప్పుడు మందిరాలకి మనం రావడం జరుగుతుంది. హల్లెలూయా. భక్తులుగా ఉన్నాం అంటే పేరు, ఒకలాంటి పేరు ఉంది. హల్లెలూయా. పేరుంది. నిజానికి పరిపక్వత, పరిపూర్ణతలోనికి ఇంకనూ రాలేదు. హల్లెలూయా. అక్కడ కొర్నేలి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు కదా, కొర్నేలి. ఆయన చాలా భక్తిపరుడు, అన్యుడు, శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఉన్నాడు. చదువుతావా? అపొస్తలుల కార్యమా 10వ అధ్యాయం
అందరు తీయండమ్మా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. చూసారా? చదువమ్మా. శతాధిపతి అనేటువంటి కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను. చదవండి. అతడు దూత వైపు తేల్చూచి భయపడి ప్రభువా ఏమని అడిగిను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దగ్గరున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం చాలాసార్లు మనం విని ఉంటాం కదా. అక్కడ కొర్నేలి అనేటువంటి ఆయన చాలా భక్తిపరుడు. ఇటలీ పటాలమందు శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఒక సైన్యాధిపతి, ఒక అధికారిగా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమందికి అధికారిగా ఉన్నాడు. అయితే ఈ భక్తిపరుడైనటువంటి కైసరిలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రార్థించుట యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ధర్మము చేయట్లో, ఇతరులకు ఉపకారం చేయట్లో మంచి మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఆ సమయాలలో దేవదూత వచ్చి దర్శించి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దర్శించి ఏమంటాడంటే, దేవదూత వచ్చి దర్శించి ఏమంటాడంటే, కొర్నేలి నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మ కార్యాలు దేవుని ఎదుట జ్ఞాపకం చేయబడ్డాయి. హల్లెలూయా. నీ చూడండి ఒకసారి, జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా. అంటే నువ్వు చేస్తున్నదంతా కూడా దేవుడు చూచాడు. హల్లెలూయా. నువ్వు చేసినంతా దేవుడు చూశాడు. కనుక నీవు చేయవలసింది ఇంకోటి ఉంది. సముద్రపు దగ్గర ఉన్నటువంటి చర్మకారుని అంట సీమోను అనేటువంటి పేతురు అక్కడ ఉన్నారు. ఆయన్ని పిలిచి మీ ఇంటికి పిలిపించు అన్నాడు. హల్లెలూయా. అంటే ఆయనని ఎందుకు రమ్మన్నాడు? ఈయనని ఎందుకు దర్శించవలసి వచ్చింది? నువ్వు చేసినటువంటి భక్తికి ఇంకా నువ్వు పరిపూర్ణత చెందాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇంటి దగ్గర మాత్రమే ప్రార్థన చేసేసుకుంటే సరిపోదు, మందిరంలో కూడా గడపాలి. హల్లెలూయా. అక్కడ మాత్రమే కొర్నేలి గారు అక్కడే ఒంటరిగా ఉండిపోతే సరిపోదు. కొర్నేలి గారికి ఇంకొక మార్గం బెటర్ రాస్తున్నాం, లేదా మరి యొక్క అధికమైనటువంటి స్థితికి వెళ్ళడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. పేతురు గారు అక్కడ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనని నీ ఇంటికి పిలిచి ఆహ్వానించు అన్నాడు. హల్లెలూయా. అక్కడ పేతురు గారు ఏం చేస్తాడంటే ఆకలితో ఉన్నాడట. హల్లెలూయా. ఆ ఇంటి వారు పనుల మీద ఉన్నప్పుడు ఆకలితో ఉన్నాడంట. ఆకలితో ఉన్నటువంటి పేతురు గారికి ఆకలేసినప్పుడు భోజనం ఇంకా తయారవుతుంది కనుక మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడట. హల్లెలూయా. ఆకలేసినప్పుడు మిద్దె మీదకి వెళ్ళి కొద్దిసేపు దేవుడితో మాట్లాడుతున్నటువంటి అనుభవం కలిగినాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక తెర దించబడిందంట. హల్లెలూయా. ఆకాశం నుండి ఒక తెర దించబడిన తర్వాత ఆ తెరలో నుండి లోపల సతుష్పాద జంతువులన్నీ ఉన్నాయంట. చదువుదాం ఒకసారి. 10వ వచనం చదవండి. ఇంటి వారు సిద్ధం చేయించుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి
ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చి చూచెను. అందులో భూమి యందు సకల విధములైన సతుస్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడిను. హల్లెలూయా. దుప్పటి వంటి ఒక పాత్ర దిగబడింది. ఆ పాత్రలో ఏమన్నాయంట? సతుస్పాద జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు లాంటివి అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. వాటిని చంపుకొని పేతురు నువ్వు లేచి చంపుకొని తినమన్నాడు. పేతురు గారు ఏమంటున్నాడు అంటే, అయితే పేతురు దేవునికి స్తోత్రం గాక. పేతురు గారు అంటున్నాడు, అయ్యా వద్దు ప్రభువా. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పాడంట. నిషిద్ధమైనది అపవిత్రమైనదిగా ఎంచుకున్నాడు. దేవుడేమో ఇది తిను అని చెప్పాడు అంతే. అప్పుడు ఏం చేయాలి? అది తినాలి. ఇది తినకూడదు అంటే అది తినకూడదు, అది అపవిత్రమైనది. ఇది తిను అంటే అది పరిశుద్ధమైనది. హల్లెలూయా. పేతురు గారు కూడా మనలాంటి కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రభా నేను ఎంతవరకు అపవిత్రమైంది నిషిద్ధమైంది ఏది తినలేదు ప్రభా, వద్దు అంటాడు. అక్కడ కింద ఏమంటాడు ఆయన? దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడిను. ఇలాగూ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశంకి ఎత్తబడిను. హల్లెలూయా. ముమ్మారు జరిగింది. ఇలాగ ఆ పాత్ర వచ్చింది, కిందకి వచ్చింది, చంపుకొని తిను 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 అంటుంటే, వద్దు ప్రభా అంటుంటే, నిషిద్ధమైన ఈ ప్రభా అంటే నేను పరిశుద్ధపరిచాను, నువ్వు తిను అన్నాడంట. హల్లెలూయా. అంటే అంతవరకు యూదులకు తప్ప అన్యునికి ఎప్పుడు సువార్త ప్రకటింపబడలేదంట. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా ఆ రోజే కొర్నేలు కూడా అన్యుడే. ఆ కొర్నేలికి దేవుని వాక్యము రావడానికి దేవుడు అంగీకరించాడని, దేవుని యొక్క ఆత్మ వారికి కూడా ఇవ్వగలడని, దేవుడు అందరికీ ఒప్పుకారని, దేవుడు అందరిని ఒకేలాగా ప్రేమిస్తున్నాడని, దేవుడు అందరికీ రక్షణ ఇచ్చేవాడని ఆ రోజు తెలిసింది. హల్లెలూయా. అంటే యూదులకు మాత్రమే అనుకున్నారు పేతురు గారు కూడా. కానీ ఇక్కడ యూదులను అధిగమించి కొర్నేలికి, అంటే అన్యుడైనటువంటి కొర్నేలికి దేవుడు రక్షణ ఇవ్వడానికి దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. ఆ రోజు జరిగినటువంటి కార్యం ఈరోజు మన వరకు కూడా వచ్చింది. మనం యూదులము కాదు, మన గోత్రం ఎక్కడో, మనం ఏంటో, మన భాష ఏంటో, ఆ గ్రీక్ రాదు, హెబ్రీ రాదు, లాటిన్ భాషలు ఏవి రావు. కానీ ఆ దేవుడిని మాత్రం మనం తండ్రి అని పిలుస్తున్నాం. హల్లెలూయా. ఆ రోజు దేవుడు తన ప్రేమ కొలది అన్యులను చేర్చుకున్నాడు. అబ్రహామును బట్టి విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కడు కూడా అబ్రహాం యొక్క కుమారులే. ఈరోజు అబ్రహాం యొక్క సంతతిగా చేర్చబడ్డాం. హల్లెలూయా. అయితే అన్యుడైనటువంటి కొర్నేలి కొరకు ఈ 3 సార్లు కూడా ఆకాశం నుండి పాత్ర వస్తుంది, దింపుతున్నాడు. దింపి సతుస్పాద జంతువులు, పురుగులు, పక్షులు అన్నీ కూడా దింపుతున్నాడు. చంపుకొని తినమంటున్నాడు, వద్దు ప్రభా అంటున్నాడు, నిషిద్ధమని అంటున్నాడు. కానీ నేను పరిశుద్ధపరిచాను కనుక నువ్వు చంపుకొని తిని అంటున్నాడు. ఈ ఘటనంతా జరిగినప్పుడు అయ్యగారికి మెలకు వచ్చి చూసినప్పుడు, ఏంటి ఇలాంటి దర్శనం పంపించాడు దేవుడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు అనుకుంటున్నప్పుడు ఆ ఇంటి ముందుకు వచ్చి కొర్నేలు పంపించినటువంటి మనుషులు ఇంటి ముందుకు వచ్చి ఉన్నారట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, చెప్పండి ఎక్కడ ఉంటుంది, ఏమైండును అని తనలో తాను ఎట్టి తోచక ఉండగా కొర్నేలు పంపిన మనుషులను షిమోనీయులు ఏదని విచారించి తెలుసుకొని అని అడిగింది. హల్లెలూయా. అప్పుడు పేతురు గారు ఆ దర్శనం గురించి యోచించుకుంటుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నేను వెతుకుతున్నారు, నువ్వు లేచి క్రిందికి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళము. హల్లెలూయా. నువ్వు వారితో కూడా వెళ్ళు అంటే ఓకే ప్రభా అని చెప్పేసి బయలుదేరుతాడు.
చెదిరిపోయినటువంటి శిష్యులే కానీ, చెదిరిపోయినటువంటి సంఘమే కానీ, అపోస్తులు అనబడినటువంటి వారు ఎవరు కానీ యూదుల యొద్దకే కానీ బయట వారి యొద్దకు ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదంట. ఫస్ట్ టైం దేవుడు సరిహద్దులు చెరిపేసి నువ్వు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళు అని చెప్పడం జరిగింది. అనిల్కి వెళ్ళి దేవుని మాట ప్రకటించడానికి అనుమతి లేదు. కానీ ఈరోజు దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. మీరు అనుమతి పొందుకొని పేతురు గారు ఏం చేస్తున్నారంటే కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళి అయ్యలారా ఏంటి ఏం జరిగింది అని చెప్పి అడుగుతాడు. చదువుదాం ఒకసారి. ఇరవై 23వ వచనం చదవండి. మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరిను. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండేది. పేతురు లోపలికి రాగా ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసేది. అందుకు పేతురు నువ్వు లేచి నిలువుము, నేను కూడా నడునే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడచ్చు లోపలికి వచ్చి అనేకులు కూడి చూచును. సహవాసం చేయను అటు వారిని ముట్టుకొని చేయను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషులను నిషేధింపదగిన వాడు అయినను అపవిత్రుడు అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించినాడు. హల్లెలూయా. ఆ రాత్రి చూపించినటువంటి దర్శనంలో ఏమొచ్చిందట? ఈ దర్శనం అది వ్యక్తి కూడా అపవిత్రమైన కాడు, అన్నిసార్లు సహవాసం చేయటి అయినను అటు వారిని ముట్టుటికైనా యూదునికి ధర్మం కాదు. యూదునికి ఒక నిష్ట ఉంది. యూదుని యొక్క ధర్మము సైతము ఆ యొక్క సరిహద్దులు సైతం ఏం చేయబడ్డాయంటే చెరపబడ్డాయి. హల్లెలూయా. ధర్మము సైతము ఏం చేయబడిందంటే విడిచిపెట్టేసేసి అన్యులను ప్రేమించడానికి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న సంగతి తెలిసింది. యూదునికి ధర్మం కాదు మీకు తెలియను. అయితే ఏ మనుషులను నిషేధింపబడిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించినాడు అని చెప్పి, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చింది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపితిరో దాన్ని కూర్చొని అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయించుండగా ప్రకాశమైనటువంటి వస్త్రములు ధరించిన వాడప్పుడు నా ఎదుట నుంచి కొర్నేలి నీ ప్రార్థన వెడబెడను నీ ధర్మ కార్యములను దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నది కనుక నీవు ఎప్పటికి వర్తమానం పంపి పేతులను మారు పేరు గల సీమోనును పిలిపించి మాత్రం సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించుతుంది. నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వీటికై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడే కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను దేవుడు పక్షపాతి కడలియు నిజంగా గర్వించినాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించిన క్రీస్తు అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైనటువంటి సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన ఎరుగుదురు అని యేసు ప్రభు కోసం మాట్లాడుతున్నారంటే జస్ట్ ఆయన యేసు ప్రభుగా వచ్చారు, ఆయన నరవతారిగా వచ్చారు, ఆయన ఇలాగ భూమి మీదకి వచ్చారు, ఆయనను చంపారు, ఆయనకి దానికి మేము సాక్షులమి అని చెప్తూ ఇలా మాట్లాడుతుండగానే 44వ వచనం ఏంటట? పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినుచున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడట. వారు నిజంగా ఎంత ధనిలో పేతురు గారు వెళ్ళి పరిచయం చేసుకుంటున్నాడు. ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఆయనకు మేము సాక్షులుగా ఉన్నాం, ఆయనే సర్వోన్నతమైన దేవుడు, ఆయనే రక్షణకు ఆధారం, ఆయనే మనకు ప్రవచించినటువంటి ప్రవచనాలు నెరవేర్పు ఆయనే కనుక ఆయనను ప్రకటిస్తున్నాం అని చెప్పగానే పరిశుద్ధాత్మ పొందేసుకొని పరిశుద్ధాత్మ వలన వారు ఆ భాషలతో మాట్లాడుతూ దేవుని నామాన్ని ఆరాధిస్తున్నారట. హల్లెలూయా. సున్నతి పొందినటువంటి వారు
యూదులు మాత్రం సున్నతి చేసుకుంటారు. సున్నతి పొందినటువంటి వారు సైతము అక్కడ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారట. చదవండి, పేతురు ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగును. సున్నతి పొందిన వారిలో పేతురులో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మటువంటి వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి హల్లెలూయా విభ్రాంతి నొందారు. ఏంటంట, పేతురు గారితో వచ్చినటువంటి సున్నతి చేయించుకున్న వారు కూడా ఉన్నారట, సున్నతి లేనటువంటి అన్యులు కూడా ఉన్నారంట. పేతురుతో కూడా వచ్చినటువంటి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొంది ఎలయంతగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని గణపరచుండగా వినిరి. పేతురు అందువల్లే పరిశుద్ధాత్మ పొందినటువంటి వీరు బాప్తిసం పొందకుండా ఎవరైనా నీళ్లను ఆటంకం చేయగలరా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారికి బాప్తిసము పొందవాలని ఆజ్ఞాపించును. హల్లెలూయా. పరిశుద్ధాత్మను వారు పొందేసుకున్నారు. పరిశుద్ధాత్మను బాప్తిసం పొందకముందే పొందేసుకున్నారు. హల్లెలూయా. పేతురు గారు మాట్లాడుతుండగానే వారు పొందేసుకున్నారు. మనం పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం చాలా దినాల నిమిత్తం సాధన చేస్తుంటాం. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నావా లేదా అనేటువంటి నిర్ధారణ ఇప్పటికీ రాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కనుక పరిశుద్ధాత్మని నువ్వు కనుక పొందుకున్నట్లయితే నీ యొక్క జీవన శైలి మారిపోవాలి కదా, నీ బ్రతుకు మారిపోవాలి కదా, నీ మాటలు మారిపోవాలి కదా, నీ యొక్క జీవన విధానం మారాలి కదా, నీ ప్రార్థన విధానం మారాలి కదా, నీ భక్తి విధానం మారాలి కదా, నీ బ్రతుకు విధానం మారాలి కదా. మన శరీర ఏచ్ఛలు ఏవి కూడా ఉప్పొంగవు కదా. కానీ మన మధ్యలో అప్పుడప్పుడు శరీర కార్యాలు మన దగ్గరికి వచ్చి ఆడుతుంటాయి, నాట్యం ఆడుతుంటాయి, మన మీద అధిగమిస్తుంటాయి. హల్లెలూయా. అంటే శరీర కార్యాలు చంపబడలేదు, శరీరం ఇంకా బతికినే ఉంది. శరీరంలో ఉన్నటువంటి ఆ క్రియలు ఇంకను మృతం కాలేదు. గోధుమ గింజ భూములు పడి చావకుండా పోతే అది ఒంటిగానే మిగిలిపోతుంది. అది చచ్చిన అనుభవం తర్వాత అది మళ్ళీ చిగిర్చినటువంటి అనుభవం వస్తుంది. కానీ నేను మనం శరీర సంబంధాలుగానే కొన్నేళ్ళలాగా ఉండిపోతే కొన్నేళ్ళు భక్తిపరుడుగానే ఉన్నాడు, ధర్మకార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. కానీ ఇది సరిపోదు, నీకు ఇంకోటి కావాలి. నీకు నాకు అది సరిపోదు, ఇంకోటి కావాలి. ఏంటి కావాలి? పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ తాకి కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. కొన్ని ధర్మకార్యాలు ఉన్నాయి, ప్రార్థన పరుడిగా ఉన్నాడు, భక్తి పరుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, అన్నీ మంచిదే. కానీ పరిశుద్ధాత్మ లేని వాడిగా ఉన్నాడు. నీకు ఇంకోటి కొద్దిగా ఉంది. ఆ కొదువ పేతురు గారు వస్తే నీ కొదువంతా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు మనం ఉన్నటువంటి స్థితిలో మనం పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అనుభవానికి నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత అధిగమించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవునికి ఆధీనంలో మనం జీవన శైలి సాగించాలి. ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అదుపు చేయాలి. హల్లెలూయా. ఒకప్పుడు నేనైతే అట్లాంటి వాడిని. ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అదుపు చేశాడు కాబట్టి ఇలా విన్నాను. లేదంటే ఆ లోకంలో ఉన్నటువంటి వారందరికంటే నేను చెడ్డవాడు అని చెప్పగలిగాను. హల్లెలూయా. మా తాతగారు భోజగురు గారు, ఆయన మొట్టమొదటిగా పచ్చిగా తాగుతూ ఉండేవాడు. అమ్మమ్మ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చేసినటువంటి ఆమెని తంతే పిలిచి మొక్కలు వేసుకుంటేదట. అంత బలమైన మనిషి కూడా తాతయ్య. అలాంటి ఆయన దేవుని అంగీకరించిన తర్వాత మా అమ్మమ్మ తిట్టినటువంటి తిట్లన్నింటినీ వింటూ మొక్కలో నవ్వుతూ ఉండేవాడు.
హల్లెలూయా. నవ్వుతూ ఉండేవాడు. ఆవిడ నవ్వుతే ఇంకా ఉడుక్కుడిపోయింది, ఇంకా రెచ్చిపోయింది. ఆయన కానీ నవ్వుతుంటారు. అయితే నువ్వు తిడితే నేను పరలోకం వెళ్తానే, ఒకప్పుడు నేను నీచుడిని, ఒకప్పుడు నేను దుర్మార్గుడిని, ప్రభువు నన్ను దర్శించిన తర్వాత నా స్థితి మారింది, నేను నీతో వాదించను, నా దేవుడి కొరకు బ్రతుకుతాను అని చెప్తూ నవ్వుతూ ఆవిడ ఏం తిట్టినా కానీ, అంటే ఆమె తిట్టుకుంటే ఆడలు తిట్టిన తిట్లు ఎలాగొంటాయి, నోటి మాటతో చెప్పేస్తారు. హల్లెలూయా. అలాంటి కోపం వస్తే అలాంటి మాటలు ఆమె మా తిట్టేది. అయినా కానీ ఆయన మాత్రం వాటికి స్పందించకుండా ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆత్మ కలిగి నడుచుకుంటూ పరిచయం చేసేవాడు. ఈరోజు దీనన్నా మనల్ని మనం కనుక పరిశీలిస్తే ఒక్క క్షణంలోనే వస్త్రం వెళ్ళి రంగులు మార్చినట్టుగా అప్పుడు వరకు సౌమ్యంగా మాట్లాడతాం. ఒక్కొక్కసారి వెంటనే కొంచెం ఏదైనా విరోధకరమైనటువంటి మాట వచ్చేసరికి కోపంతో మాటలు మారిపోతాయి. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను అదుపులో పట్టలేకపోతున్నాడు. లోపల పరిశుద్ధాత్మలకు లోబడలేనటువంటి కార్యాలు చాలా ఉన్నాయి, దాచిపెట్టేశారు. కాబట్టి ఈ కొన్నేళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు భక్తిపరుడుగా ధర్మకార్యాలు చేసేవాడుగా అన్ని విషయాల్లో ఉండినా కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కొన్నేళ్ళు సంపూర్ణత పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత భాషా శైలి మారిపోతుంది, మాట విధానం మారిపోతుంది, లేదా జీవన శైలి మారిపోతుంది. తాతలాగా, మా తాతయ్య గారిలాగా, లేదా మనలాగా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఒకలాంటి వారిగా ఉండేవారు. ఇప్పుడు మారాము అంటే దేవుని యొక్క మహాకృపే. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర కార్యం చేయకపోతే నేను నా మాటలు ఎందుకు పలికిరా మీ దగ్గర? నా మాటలు ఎవరిని ప్రభావితం చేయలేవు, నా మాటలను బట్టి ఎవరు ప్రభావితం చేయరు. మనుషులు అనుకుంటారు, బయట వాళ్ళు అనుకుంటారు వీళ్ళు యేసు ప్రభు కోసం చెప్పేసి మైండ్ వాష్ చేసేస్తున్నారు అంటారు. అది మైండ్ వాష్ కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తే చాలు, కఠినైనా ఏడుస్తారు, రాత్రి హృదయం కలిగిన వాళ్ళైనా మోకరిస్తారు, పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ఆయన దర్శించగానే ఎలాంటి వారైనా మారుతారు. హల్లెలూయా. ఏమంటారు, చెక్కుముక్కు రాత్రిలో నుంచి నీటి ఓటలు పుట్టించే దేవుడు, ఎడారిలో నీటి ఓటలు పుట్టించేవాడు, యోర్దాను ఎగురుకి ప్రవహించినట్టుగా చేసేవాడు, మారాను మధురంగా మార్చేవాడు, మూడు వారి జీవితాలు సిగిరింపజేసేవాడు, శూన్యం నుండి సమస్తాన్ని కలుగు చేసినవాడు. ఆయన దర్శిస్తే చాలు మనుషులు మారుతారు. నేను ఎంత లాగినా కానీ ఎంత చెప్పినా కానీ వారికి ఎక్కదు. ఎలాగ మనం మాట్లాడినా కానీ, మంచి మంచి పద్యాలు పాడినా కానీ, పాటలు పాడినా కానీ ఏమీ ఎక్కదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కనుక దర్శిస్తే చాలు, ఒక్క మాట పలికితే చాలు, మారిపోతాడు. కానీ ఇదే పరిశుద్ధాత్ముడు కొన్నేళ్ళకి విత్తిన క్షణాల్లోనే దర్శించబడ్డారు. ఆ మాటలు వింటుండగానే దర్శించబడ్డారు. అదేవిధంగా ఒకసారి ఆ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూడండి ఒకసారి. పండుగ దినం వచ్చినప్పుడు అది కాదు, ఇప్పుడు మేడగదిలో ఉన్నటువంటి సమయం ఉంది కదా, 10 రోజులు 10 దినాలు మేడగదిలో ఉండి ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని మేడగదిలో ఉండి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మేడగదిలో ఉన్నటువంటి వారి యొక్క 10 రోజుల పాటు ఉపవాసం ఉన్నప్పుడు 10 రోజుల తర్వాత దర్శించబడ్డారట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కొన్నేళ్ళ ఇంటికి పేతురు గారు వచ్చినప్పుడు ఎంతసేపులో దర్శించబడ్డారు? విత్తును ఒక అరగంట గంటలో మాత్రమే దర్శించబడి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అక్కడ పౌలు గారు, పేతురు గారు, మిగతా ఉన్నటువంటి సంఘం, యూదులు అనేటువంటి వారందరూ ఉన్నారు. 10 దినాలు పట్టిందంట పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి. 10 దినాలు పట్టిందంట. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రావలేదు? 10 రోజులు ఎందుకు ఆలస్యం తీసుకున్నాడు? ఆయన ప్రయాణం చేస్తున్నాడా? అంటే వారి హృదయాలు
పరిశుద్ధాత్మనికి సంపూర్ణంగా లోబడలేదు, విధేయత చూపలేదు. పరిశుద్ధాత్మ దేవునికి లోబడలేదు. ఈరోజు మనం కూడా అలాంటి అనుభవంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు. పరిపూర్ణంగా నింపబడలేదు మనం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ అభిషేకం మనం తాకలేదు. ఇంకను తాకిన వారు మారుతారు, రూపాంతరం చెందుతారు. కానీ ఈ యొక్క అనుభవం 10 రోజులు ఉండినా కానీ 10 రోజుల తర్వాత వచ్చిందంట. కొన్ని ఇంటి దగ్గరికి వచ్చేసరికి తొందరగానే ఇతని క్షణంలో దర్శించబడ్డారు. ఈరోజు నా భక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా నువ్వు తాకలేదా? ఇంకా నువ్వు మనల్ని ముట్టుకోలేదా? మనలోనికి రాలేదా? కారణం లోపం మనదే, నాదే లోపం, మనదే లోపం. ఆయన రావడానికి మనం విధేయత చూపాలి, లోబడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి మనం విధేయత చూపి లోబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని క్రీస్తు యొక్క స్వరూపంలోకి మలుస్తాడు, తండ్రి దగ్గరికి చెల్లిస్తాడు. హల్లెలూయా. ఆయన వస్తే ఆయన మనలో ఉంటాడు, ఆయన నీలో ఉంటాడు, ఆయన నా మనలో ఉంటాడు, ఆయన మనం కలిసి ఉంటాం. ఎవడైనా నా ఎందుకు నిలిచినేలా నేను మన ఎందుకు నిలిచి ఉంటాను అంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ఎందుకు నిలిచి ఉంటాం, మనం ఆయన ఎందుకు నిలిచి ఉంటాం. ఆయన మనము కలిసి తండ్రిని ఆరాధించడానికి మారుతాం. హల్లెలూయా. తండ్రితో సమాధాన పరుస్తాడు ఆయన. మన అపరాధములు, మన దోషములు, మన శాపములు, మన మురికి దేవునికి విరోధకరంగా కనబడుతున్నాయి. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మనం పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత మన మురికి జీవితం మారిపోతుంది. మనకును ఆయనకును ఆటంకమైనటువంటి గోడలన్నీ పడగొట్టబడతాయి. దేవునికి మనకు విరోధకరమైనటువంటి నియమాలు పడగొట్టబడతాయి. మన శరీర కార్యాలు పడగొట్టబడతాయి. హల్లెలూయా. మన లోపల ఉన్నటువంటి ఆ దుర్గాలు, సాతాను యొక్క దుర్గాలు, కోటలు కూల్చబడతాయి. హల్లెలూయా. మనం సాతానుకి ఇచ్చినటువంటి, శరీరానికి ఇచ్చినటువంటి ఆ ప్రయారిటీకి పరిశుద్ధాత్మకి ఇవ్వలేదు, మనం దేవునికి ఇవ్వలేదు. మనం బంగారం మీద మమకారం పోలేదు సంఘానికి, బట్టల మీద మమకారం పోలేదు సంఘానికి, డబ్బుల మీద మమకారం పోలేదు సంఘానికి, ఆస్తుల మీద మమకారం పోలేదు సంఘానికి. ఇదంతా ఇంకొక సంబంధమైనవి. ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు దర్శించిన తర్వాత వీటి మీద మమకారం పోయి దేవుని మీద మమకారం వస్తుందట. హల్లెలూయా. దేవుని మీద ప్రేమ కలుగుతుంది. హల్లెలూయా. దేవునితో సహవాసం ఉంటుంది. దానిని పొందుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మనం మారుతాం. క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రూపాంతరపరచబడతాం. ఆది యందు ఏ స్వరూపం కోల్పోయామో, ఏ పోలిక కోల్పోయామో, ఆ స్వరూపం, ఆ పోలిక పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఆది స్వరూపం అనేటువంటి ఆ స్వరూపం, ఆ పోలిక, ఆ దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలికలోనికి మరలా వస్తాం. అక్కడ నికోదేముతో అక్కడ వేసుకోవాలి, నీవు నూతనంగా జన్మించితేనే తప్ప. అంటే ఆయన అనుకుంటాడు, నికోదేమో మళ్ళీ ముసలివాడిని అనేటువంటి నేను తల్లి గర్భం నుంచి ఎలా జన్మింపగలను? ఈ ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితే తప్ప, అంటే బాప్తిస్మం పొందుకుంటే కానీ, వాక్యం ద్వారా కానీ, పరిశుద్ధాత్మ ద్వారా కానీ బాప్తిస్మం పొందుకుంటే కానీ తండ్రి యొద్దకు చేరలేడు. ఇలాంటి అనుభవం పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి రావాలి. ఆయన వచ్చిన తర్వాత మనం తాకిన తర్వాత మన పాతవి గతించను, సమస్తము నూతనమైను. ఇప్పుడు నవీన స్వభావం కలిగిన వారు. ఇక్కడ ఉన్నది నేను కాదు, ఆయన. హల్లెలూయా. నాలో నివసిస్తున్నది నేను కాదు, ఆయన. నేను క్రీస్తు వాడిని, నేను క్రీస్తు సాక్షిని. నేను ఇప్పుడు చెప్పుకున్నట్లయితే అబద్ధికుడిని, మోసగాడిని. అంటే ఆయన లేకుండా చెప్పుకుంటే, ఆయనతో ఉండి చెప్పుకుంటే నేను ఆయనని కాదు,
నా లోపల నా పాతవి గతించాయి, నా పాత స్వభావం లేదు, నేను క్రీస్తు వాడిని, ఆయన కొరకు సాక్షిని. హల్లెలూయా. నువ్వు క్రీస్తు వాడుగా, క్రీస్తు యొక్క కుమారుడిగా, కుమార్తెగా ఉన్నటువంటి అనుభవానికి ఎప్పుడైతే రూపాంతరపరచబడతావో నిన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడతాది. హల్లెలూయా. అన్యజనుల మధ్యలో నీ నామము, దేవుని నామము నిన్ను బట్టి మహిమపరచబడతాది. ఈరోజు నాన్న ఆయన లేకుండా ఉండడం బట్టి అన్యజనుల మధ్యన దేవుని నామం మనల్ని బట్టి అవమానపరచబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయన నామం మహిమపరచబడతారు. ఏం జరిగినా కానీ పరిశుద్ధాత్మునే కనపరుస్తాం, దేవుడినే కనపరుస్తాం, తండ్రినే కనపరుస్తాం, తండ్రికి విధేయులుగా కొనసాగుతాం. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో మన దగ్గర ఈ లోక ఆశలు, ఈ లోక ఆడంబరాలు, ఈ లోక కార్యాలు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. మనం లోబడాలి, విధేయత చెప్పాలి. ఈ లోకంలో ఉన్న ఆనందం కంటే, ఈ లోకాశలో ఉన్నటువంటి ఆ సంతోషం కంటే దేవుడు ఉండేటువంటి ఆనందం మరి ఎంత గొప్పది. ఆ ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మనకేమన్నాండి, ఇంత ఇంత మిశ్ర బంగారం దొరికితే అబ్బో ఇది చూసావా ఎంత బంగారం, మెడలో వేసుకుంటే ఆనందది బంగారం నాకు. హల్లెలూయా. ఇలాగ పెట్టుకోగానే, చాలా చెవులకు పెట్టుకోగానే, మంచి వస్త్రాలు వేసుకోగానే నాకు మంచి ఇది అని చెప్పుకుంటుంటాను, ఎంత ఎంత పట్టుకొని. కానీ ఆయన నిన్ను గణపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన కాళ్ళ కింద ఉన్నటువంటి బంగారం పెట్టుకుని మెడలో వేసుకుని ఓ తెగ ఆరాట పడిపోతావు. కానీ నిన్ను గణపరచాలనుకుంటున్నాడు ఆయన. నిన్ను ఉన్నతమైనటువంటి వారిగా చూడాలనుకుంటున్నాడు ఆయన. తనకు కుమారుడిగా, తన కుమార్తెగా తన కుడి పార్శ్వాన్ని కూర్చొని పెట్టుకోవాలనుకుంటున్నాడు ఆయన. నీ కొరకు, నా కొరకు అక్కడ జీవకిరీటాలు ఉన్నాయి. నీ కొరకు, నా కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి, సిద్ధపరిచినటువంటి ఆ స్థలంలో చాలా గొప్పవి ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. వాటిని ఇవ్వడానికి దేవుడు మనల్ని చూస్తున్నాడు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని వదిలేసుకోవాలని కాదు, కలిగి ఉండండి, తప్పలేదు, కలిగి ఉండాలి, బ్రతుకుతూ ఉండండి. కానీ ఇవి బ్రతకడానికి మాత్రమే, వాడుకోవడానికి మాత్రమే. ఈ మధ్యలో మనోళ్ళు వాహనానికి కూడా పూజలు చేస్తారు కదండి, వాడుతున్నటువంటి కత్తికి కూడా పూజలు చేస్తారు. తర్వాత ఉంటున్నటువంటి నివాసంలో ఏ స్థాపన ఉందంటే దానికి కూడా పూజలు చేస్తున్నారు. అవి దేవుళ్ళట, అవి దేవుళ్ళట. మనిషి చచ్చిపోతున్నాడు, అర్జెంటుగా చావు బతుకులు ఉన్నటువంటి మనిషిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్ చేర్పిద్దాం అంటే కాదండి, ఇది అంబులెన్స్ గట్టి కాదు. అరే కారు అయితే ఏంటి, అంబులెన్స్ అయితే ఏంటి, ప్రాణాన్ని కాపాడాలి కదా. లేదు, కాదండి, ఇది అంబులెన్స్ గట్టి కాదు. అంటే ఆ కారుకు ఉన్న విలువ మనిషికి ఇవ్వలేకపోయింది. ఎలాంటి ఎథిక్స్లో ఉన్నాయో, ఎలాంటి విలువలు ఉన్నాయో. దేవుడిని గణపరచిన వాడు లోకాన్ని దేన్ని గణపరచడు, లోకాన్ని గణపరచేవాడు దేవుడిని గణపరచడు. ధనాన్ని ప్రేమించిన వాడు దేవుడిని ప్రేమించడు, దేవుడిని ప్రేమించిన వాడు ధనాన్ని ప్రేమించడు. కానీ మనిషి ప్రాణాన్ని ప్రేమించడం అంటే, మనిషిని నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. మరి అదేది లేదు. కాదండి, ఇది ఆటో అండి, ఇది ప్రాణం కాపాడడానికి లేదు. అంటే నాది విలువైంది, ఇది నాది అనుకుని మనుషులు అలాంటి స్థితిలో ఉన్నారు. ప్రాణం పోతుంది బాబు, కొంచెం సాయం చేయండి బాబు అంటే లేదు. కొంతమంది ఉండొచ్చు కాక, వారిని బట్టి దేవుడు నామం మహిమపరచబడును కాక. హల్లెలూయా. అంటే మనం మాత్రమే కాదు, బయట ఉన్నటువంటి జనాంగం కూడా అందరూ దేవుని యొక్క బిడ్డలే. మనం అనుకుంటాం, మనం దేవుని నమ్ముకున్నాం, బయట వాళ్ళందరూ అన్యులు అనుకుంటాం. వాళ్ళు అన్యులు, మనం అన్యులమే. హల్లెలూయా. ఆయన రావడం బట్టి మనం దేవుని బిడ్డలు అయ్యాం. ఒకవేళ ఆయన రాలేని కారణంగా, వారు నమ్ముకోలేని కారణంగా దేవుని బిడ్డలు కాకపోలేదు, వాళ్ళు దేవుని బిడ్డలే.
కొన్నేళ్ళు కూడా మనలాగా అల్లుడే. ఆయన నమ్ముకోవడం బట్టి, ఆయన ప్రార్థించడం బట్టి, ఆయన వారితో ఉండడం బట్టి ఆయన కూడా దర్శించబడ్డాడు. ఈ లోకంలో ఎవరు తృణీకరించబడిన వాళ్ళు లేరు. ఈ లోకంలో ఎవరు దేవుని వాడు కాదనడానికి లేదు. అందరూ దేవుని వారమే. కొన్నేళ్ళు వెంటనే దర్శించబడ్డాడు. ఈ క్రైస్తవ బోధకులుగా ఉన్నటువంటి వారు, లేదా అక్కడ ఉన్నటువంటి అపోస్తులుగా ఉన్నటువంటి వారు, లేదా అక్కడ ఉన్నటువంటి సంఘంగా ఉన్నటువంటి వారు 10 రోజులు మేడగదిలో సహవాసం చేసిన తర్వాత వారు దర్శించబడ్డారు. హల్లెలూయా, దర్శించబడ్డారు. పరిశుద్ధాత్మ అప్పుడు వారిని తాకింది. ఈరోజు నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి, మీకు అన్ని సంవత్సరాలు వచ్చాయి. పరిశుద్ధాత్మ దేవుడు గారికి తాకితే మనం మారాలి కదా. ఏది మన మార్పు? నేను మారిపోయినండి, నేను మారిపోయాను. ఎదుటోళ్ళు నీ గెలిచి మాట్లాడదాం అనుకుంటావా? నువ్వు మారిపోయావని నువ్వు చెప్పక్కర్లేదు. హల్లెలూయా, నువ్వు మారిపోయావు, నేను మారిపోయావని నువ్వు నీ కొరకు సాక్ష్యం చెప్పుకోనక్కర్లేదు. మనం సరిపడబ్బా కొట్టుకోని అవసరం లేదు. ఇతరులు మనల్ని చూస్తారు, ఇతరులు మనల్ని జడ్జి చేస్తారు. నువ్వు మారిపోయావు, నువ్వు మారిపోయావు. హల్లెలూయా, నువ్వు మారిపోయావు అంటే ఏం మారాను? నువ్వు విన్నలాగా లేవు. నువ్వు మారిపోయావు. నువ్వు నీలో ఉన్నటువంటి ఆ కరుకుతనం లేదు, ఆ స్వభావం లేదు, సొంటితనం లేదు, ఆ స్వార్థ బుద్ధి లేదు, ఆ కొంటితనం లేదు. హల్లెలూయా. ఎవరు చెప్పారట? మన శత్రువు వచ్చి మన దగ్గర నువ్వు మారిపోయావు, నీళ్ళట్లు నాకేం గిద్దాంకా, నువ్వే మారిపోయావు. నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తుంటే నేను నీ మీద ఎలా పనిపెట్టుకోగలను? నువ్వు నా కొరకు ఇంతగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే నీ కొరకు ఎలా శత్రుత్వం కలిగి ఉంటాను నేను? నాకెందుకు నీతో యుద్ధం చేయడానికి మరి లేదు. నువ్వు మారిపోయావు. నీలాంటి వాడికి యుద్ధం చేయను. శత్రువు కూడా భయపడతాడు. హల్లెలూయా, నీకు శత్రువులే ఉండరు. ఉదయాన్నే వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మాట అడగాలనిపించిందండి. మీకు ఈవెన్ నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఒక్కడు ఉన్నాడా? బెస్ట్గా ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను ఆయనతో షేర్ చేసుకుంటాను. నా బెస్ట్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. స్కూల్లో కానీ, లేదా మన బంధువుల్లో కానీ, మన ఊర్లో కానీ, అక్కడెక్కడ ఉండినా కానీ బెస్ట్ ఫ్రెండ్ నీకు ఎవరైనా ఉన్నారా? బెస్ట్ ద బెస్ట్ ఫ్రెండ్, ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడా? ఏ కదా మరి ఒకలా ఇద్దరా? నాకు వినపడలేదమ్మా. ఇద్దరు ఉన్నారా? ఒక్కరి కోసం చెప్పు. బెస్టే. నా తల్లి, నువ్వు నన్ను వెలిగిస్తావు అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన కష్టం అంటే నేను ఫ్రెండ్ ఓకేనా, నువ్వు చెప్పింది కరెక్ట్. అంటే ఈ లోక సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. నాకు ఎవరు ఉన్నారు అని ఆలోచించినప్పుడు బెస్ట్ అని చెప్పారు కదా. ఆ బెస్ట్ అంటే నాకు అంత బెస్టే లేదు. నేను స్నేహితులు ఉన్నారు నాకు, కానీ ఎక్కువ నేను నమ్మను. నా స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్ ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. నేను అమ్మ నాన్నలు నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళే నన్ను కొన్నిసార్లు వదిలేస్తారు. నేను భార్యనైనా నమ్మను. అవును, కొన్నిసార్లు కోపం వస్తే వాళ్ళు ఎలాంటి తత్వం చూపుతారో తెలుసు. పిల్లలైనా నమ్మను, కానీ ఆయన నమ్ముతాను. ఆయనే నా ఫ్రెండ్. నాకు ఏదైనా బాధ వస్తే ఆయనతో చెప్తాను. అంటే అలాంటి ఫ్రెండ్ మనం ఒకవేళ మీరు నిజంగా అనుస తల్లి ఉందనుకో, ఒకవేళ ఆ ఫ్రెండ్కి అన్ని విషయాలు చెప్పలేవు. చెప్పగలవా? అన్ని విషయాలు స్తోత్రం. కానీ ఇంకొక విషయం ఏంటంటే కొన్నిసార్లు అడ్డం వస్తారు. కొన్నిసార్లు వాళ్ళు మనకి యాంటీగా తయారవ్వచ్చు కొన్నిసార్లు. కానీ మనం పరిశుద్ధాత్మతో సహవాసం, ఆ ఫ్రెండ్షిప్ చేస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడితో ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. ఆవిడకు ఒక టేస్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రెండ్కి ఒక టేస్ట్ ఉంటుంది, ఆయనకు ఒక టేస్ట్ ఉంటుంది.
నాకు ఒక టేస్ట్ ఉంటుంది. ఆడేమో దమ్ బిర్యానీ కావాలంటాను, నేనేమో మటన్ బిర్యానీ కావాలంటాను, లేకపోతే నీకు ఇంకోటి కావాలంటాను, నాకు తెలియకుండా కావాలంటాను, నాకు పులిహోర కావాలంటాను, ఆడేమో మటన్ బిర్యానీ ఏదో కావాలంటారు. ఒక్కొక్క టేస్ట్ మారిపోతాయి. కానీ పరిశుద్ధాత్ముడు మనకి స్నేహితులు అయిన తర్వాత అన్ని 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 కూడా క్షేమకరమైనవి జరుగుతాయి, అన్ని కూడా మేలైనవి జరుగుతాయి. మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి. ఆ బెస్ట్ ఫ్రెండ్ పరిశుద్ధాత్ముడు అయి ఉండాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడిని మనం ఆయనతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అందరినీ వదిలేయాలి, రెగ్యులేట్ చేయాలి, అందరిని వదిలేసి ఆయనతో నడవాలి. అది కాదు కాన్సెప్ట్. బెస్ట్ ఏదైనా ఉందంటే ఆయనే కదా. ఆయనకి విషయాన్ని తెలియచేయాలి. నీ బలహీనత ఏదైనా పర్లేదు, నీ బాధ ఏదైనా పర్లేదు, నీ బుద్ధి ఎలాంటిదైనా పర్లేదు, నీ మనసు ఎలాంటిదైనా పర్లేదు, నువ్వు చేసిన క్రియలు ఎలాంటివైనా పర్లేదు, ఆయనతో మాట్లాడితే చాలు. ఆయన నిన్ను గైడ్ చేస్తాడు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఆయన నీ కొరకు మంచి మంచి మార్గాలను తెలియజేస్తాడు. మా విజయ్ అనుకుంటాడు, నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరా అనుకుంటారా? లేదు, అనుకోలేదా? ఓకే, నేను ఫ్రెండ్ కోసం మాట్లాడినప్పుడు ఏమైనా అనిపించిందా? ఊహించలేదు, బయట ఊహించలేదా? పరిశుద్ధాత్మ దేవుడు మన ఫ్రెండ్ అయ్యి ఉండాలి. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మనం స్నేహితుగా ఉన్నప్పుడు మన స్నేహితులు కానీ స్నేహితురాలు కానీ కొన్నిసార్లు అప్పుడప్పుడు మనకు నచ్చనటువంటి కార్యాలు జరిగిస్తారు. మనం ఎవరితోనైతే ఇష్టంగా ఉంటామో వాళ్ళతో ఉన్నటువంటి స్నేహాన్ని పాడు చేసే వారికి ఉంటారు. కొన్నిసార్లు మనకు ఇష్టమైన వారిని వాళ్ళే ముందు తీసేసుకుంటుంటారు. కానీ దాన్ని బట్టి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. స్నేహితులు ఉండడం మంచిదే, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహితులతో సంతోషంగా ఉండడం పర్వాలేదు. కానీ అంతకంటే ముందు బెస్ట్ అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడిని స్నేహితుడిగా తీసుకోవాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన స్నేహితుడిగా తీసుకొని మన భారాన్ని ఎవరితో కూడా ఆయనకి తెలియజేస్తుంటే మన బలహీనతలన్నింటినీ తీసివేసి సమాధానం కలుగజేసేవాడు ఆయనే. హల్లెలూయా. తండ్రితో సమాధానం పరచేవాడు ఆయనే. హల్లెలూయా. నీకు కావలసిన వాటిని నీ మార్గాలలో నీకు సమకూర్చేవాడు ఆయనే. మన తల్లి చేయదు, మన తండ్రి చేయదు, లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు చేయరు, అడిగిన వాటిని చేయరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం అడుగుతున్నట్లయితే, ఆ స్నేహితుడిని అడుగుతున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఇతరులతో చెప్పుకొని వాళ్ళ ఏడుస్తుంటారు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు. ఆ బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏడ్చే బదులు నీవు నీ దేవుని దగ్గరికి వచ్చి నీ బాధను, నీ కష్టం, నీ శ్రమను అది ఏం చేయాలంటే తెలియజేయాలి. నేను ఎక్కడెక్కడో ఈ మధ్యలో తిరిగి వస్తూ ఇంటికి వచ్చి నోరు పెట్టలేక మౌనంగా ఉండి మోకాలు వేసి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా ఆ చెంపల్లో నుంచి, ఆ కన్నుల నుంచి వేడిగా కన్నీళ్ళు దిగిపోతుంటుంటే ఎక్కడున్నాయి ఈ ఇన్నాళ్ళు ఎక్కడున్నాయి అన్నట్టుండదు. నా బుడ్డెప్పుడు నిండుతుంది ప్రభా అన్నట్టుండేది ఇంతకుముందు. ఈ కష్టం వచ్చిన తర్వాత ఇదేంటి ప్రభా దారులు వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చేస్తానే అసలు అంటే బయటికి స్వరం ఏమి రాలేదు, కానీ వచ్చేస్తుంది. ఇప్పుడే దాన్ని ఆపలేమన్నమాట. హల్లెలూయా. విస్ఫోటనంగా ఉంటుంది. అంటే మనం మన మన కార్యాలను ఇతరులతో చేసేసుకుంటే మనం లోకం అయిపోతామేమో, కానీ ఆయనతో చేసేసుకున్నప్పుడు మనం బలం పొందుకుంటాం, మనం ఆశీర్వదింపబడతాం, ఖచ్చితంగా మేలు పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి అనుభవం కూడా మనం నడవటానికి ఆయన రావాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు రావాలి. యేసు ప్రభువుని నిన్ను తాకినవని ప్రభా, నిన్ను ముట్టుకునవని ప్రభా, నీ కోసం నా ప్రాణాన్ని ఇస్తాను ప్రభా అన్నాడు ఈ పేతురు గారు కదా. కానీ యేసు ప్రభువుని పట్టుకోగానే చెదిరిపోయారట అందరూ చెదిరిపోయారు. యేసు ప్రభువుని చిత్రహింసలు పడుతుంటే ఆ రాత్రి పేతురు గారు ఆ స్థలంలో ఉండి వాళ్ళలో కలిసిపోయి ఉన్నాడంట. ఆ సైనికుల మధ్యలో, రోమ ప్రభుత్వం మధ్యలో వాళ్ళతో కలిసిపోయి ఉంటే అందులో కొంతమంది గుర్తుపట్టి, అయ్యా నీవు ఆయనతో పాటు ఉన్నవాడివే కదా, ఆయన శిష్యుల్లో ఒకడవే కదా అంటే
చచ్చ అని చెప్పేసి పలుమార్లు అబద్ధాలు ఆడడానికి, నిందించడానికి, శపించడానికి మొదలెట్టాడట. నేను లాక్డౌన్ గట్ట కాదు అని చెప్పి యేసు ప్రభువును దూషించడానికి కూడా మొదలెట్టాడట. ఇలాంటి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా పెంతెకొస్తు దినాన ఏమంటున్నాడట, మాట్లాడుతున్నాడట. ఒకసారి చదువుదామా? పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగంగా వీచు బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండే ఇల్లు అంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినప్పుడు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వారగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించని అన్య భాషలతో మాట్లాడసాగి ఆ కాలంలో ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో కలవరపడిరి. అంతటా ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినిచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మొసపెతమీయులు, యూదులు, కపదోకియా, పొంతు, ఆసియా, పులియా, పంపులియా, ఐగుప్తు అను దేశమందలి వారు ఆ కురేన దగ్గర లిబియా ప్రాంతంలో ఎందు కాపురమున్నారు. రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు, యూదా మత ప్రవేశులు, వీరందరూ చదవండి. అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వినిచున్నామని చెప్పుకునేది. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగునం అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేస్తుంది. అయితే పేతురు పదకొండు ఒకరితో కూడా లేచి వినుడి, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా కుమరించదును, నీ కుమార్తెలను ప్రవచించదును, నీ యవనులకు దర్శనం కలుగును, మీ వృద్ధులకు కలలు కందులు. ఈ దినములలో ఆ దినములలో నా దాసుల మీద, నా దాసుల మీద నా ఆత్మను కుమరించదును కనుక వారు ప్రవచించదురు. ఇదన్నీ మాట్లాడుతుంది ఎవరట? పేతురు గారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్నారు వాళ్ళందరూ. పేతురు గారు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఈ 14వ వచనం ఒకసారి చూసినట్లయితే ప్రత్యేకంగా పేతురు 11తో లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా అంటున్నాడు. అంటే ధైర్యంగా ఉంటున్నాడు. అప్పటి వరకు పిరికోడిగా ఉన్నాడు. అంతే కదా, పేతురు మొదటేమో పిరికోడిగా ఉన్నాడు. ఈ పిరికోడు కాబట్టి ఆయనతో కూడా నువ్వు ఉన్నావు అంటే కాదు భయం. ఈయన నిజంగా ఎంత పిరికోడు అంటే, ప్రభా నువ్వే అయితే నీతో కూడా నేను కూడా నడిచి వస్తాను ప్రభా అంటాడు. వాడిలో వెళ్తున్నప్పుడు ఆయన నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు నా వైపు చూసిరా అంటే నడిచి వస్తాడు. కొంతసేపు నడుస్తాడు. ఆ తర్వాత అవి విస్తారమైనటువంటి గాలి వేయడం బట్టి ఆ గాలికి భయపడ్డాడట. వెంటనే అవిశ్వాసం కలిగి మునిగిపోసాగాడు. ప్రభా నేను రక్షించిపోతున్నాను, నన్ను రక్షించి అంటాడు. అంటే ఈ పిరికితనం ఏం చేసిందంట? పడుకున్నట్టుగా చేస్తుంది. ఇలాంటి పిరికోడు వేసి ఏం చెప్తున్నాడట? అందరి మధ్యలో దేవుడి గురించి ఆర్భాటంగా గొప్పగా ధైర్యంతో బోధిస్తున్నాడంట. ఈరోజు దీనిన్న నీకు నాకు లోపల పిరికితనం ఉంది, లోపల భయం ఉంది. ఆ పరిశుద్ధాత్ముడు కనుక మనకు వస్తే నువ్వు ఆగవు. నీ ధైర్యం వేరు, నీ బలం వేరు, నీ జ్ఞానం వేరు, నీ మాటలు వేరు. నువ్వు అనుకుంది దేవుని యొక్క చిత్తం జరిగించే వరకు కూడా నీ నోరు
ముయ్యబడదు. అలా మాట్లాడతాం. నింపబడిన తర్వాత అలా మాట్లాడతాం. మన మాటలు గుద్దులు గుద్దులుగా పడతాయి. ఎప్పుడు ముగింపో తెలియదు మన ప్రసంగం. హల్లెలూయా. ఎప్పుడు మన ప్రార్థన ముగిస్తుందో తెలియదు. కొన్ని సందర్భాల్లోనూ అక్కడ అమెరికన్ దేశంలో కొన్ని కాలాల క్రితం 16వ శతాబ్దంలో అలాంటి సందర్భాల్లో సంఘం నిరాశ నిస్పృహంలోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినప్పుడు కొంతమంది మనలాంటి యవనస్తులు లేపబడి ప్రార్థన చేయడం మొదలెట్టారట. ఆ ప్రార్థన గుంపు ఏమైందంటే కాలక్రమేణా వచ్చేసరికి కొన్ని రోజులు తరబడినా ఆ ప్రార్థన ఆగలేదంట, ఆ ఉద్యమం ఆగలేదంట. కొన్ని లక్షల మంది సంఘాలలోకి చేర్చబడుతుండేవారంట. అక్కడక్కడ ప్రార్థన గుంపులు, ప్రార్థన శిబిరాలు చేర్చబడుతుండేయంట. చల్లారిపోయినటువంటి వారి మధ్యలోనికి ఉద్యమం రావడానికి గల కారణం ఏంటంటే కొంతమంది యవనస్తులు లేపబడిన తర్వాత దినాలు రోజులు గడిచిపోయేవట. ఈరోజు మనకు ఒక పద్ధతి ఉంది, మనకు ఒక క్రమం ఉంది, మనకు ఒక టైం టేబుల్ ఉంది. లేదంటే టైంకి అలారం పడుతుంది. హల్లెలూయా. ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది, అలసిపోతాం, పనికి వెళ్ళాలి, మళ్ళీ బయట పనులు ఉన్నాయి. రిసెప్షన్ టైం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శించబోయే సమయానికి మనం వదిలేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం తాకుతాడా అన్న టైంకి వదిలేస్తాం. నేను కూడా ఒకవేళ ఆరాధనలో కొనసాగితే వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తాకేతాడా అనుకున్నప్పుడు తప్పన వదిలేస్తున్నాను. ఎందుకంటే ముందున్నటువంటి రిసెప్షన్ టైం మనం అలుపెరిగినటువంటి ఆరాధన చేయాలంట, అలుపెరిగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంట, అలుపెరిగిన దేవుని మాటలు ప్రకటిస్తుండాలంట. ఎప్పుడు వాడతాం రిసెప్షన్? ఇంతవరకు అయితే పర్లేదండి, అంతకు మించి వెళ్ళిపోతే మేము ఉండలేమంట కదా. 12 గంటలు అయితే పర్లేదు, 12:30 అయితే పర్లేదు, 1 గంట 2 అయిపోతుందండి బాబా. అలా కదంట. రోజు తరబడి వెళ్ళిపోయేట. హల్లెలూయా. అలాంటి ఆ ఉద్యమం బలమైనటువంటి ఉద్యమం పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు వారు చూశారు. మూర్ఖులు మారిపోయారట, కఠినమైనటువంటి దొంగలు మారిపోయారట, దొంగతనాలు జరగలేదట, ప్యాకెట్లు జరగలేదట. పోలీస్ స్టేషన్లో వారు వచ్చేసి మందిరాల్లోనికి వచ్చి పోలీస్ స్టేషన్లో వారు ఏం చెప్తున్నారంటే, అయ్యా మేము మీ సంఘానికి వాయిదికారులుగా మారిపోతాం అన్నారంట, మీ శిష్యులుగా మారిపోతాం. ఎందుకంటే ఇక్కడ అన్యాయం చేసేవారు లేరు, క్రూరంగా ఉండేవారు లేరు, నరహంతకులు లేరు, అందరు మారిపోయారు. బొగ్గుగల్లు బండ్లు లాగుతున్నటువంటి పశువులకి వీళ్ళ భాష అర్థం అవ్వక, వాళ్ళ యజమాని భాష అర్థం అవ్వక కొన్ని రోజుల పాటు అవి ఏం చేస్తున్నాయో తెలియలేదట ఆ పశువులకి. వాళ్ళు ఫస్ట్ ఆరంభంలో ఉన్నటువంటి భాష ఎలాంటిదంటే వక్రమైన భాషతో తిడితే కానీ అక్కడికి అర్థమయ్యేది కాదట పశువుల్ని. కానీ ఇప్పుడు పరిశుద్ధమైన మాటలు మాట్లాడి, కదలా కొంచెం ముందుకెళ్ళు, నడు అని అంటే ఇదేం మాట్లాడుతున్నాడా, ఏ భాషలో తిడుతున్నాడు వీడు, ఏ భాషలో మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు అర్థం కాలేదట పశువులకి. ఆ ఉద్యమం వచ్చిన తర్వాత అలా మారిపోయారు మనుషులు. ఆ ఉద్యమం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లు మారిపోయాయి, సంగీత వాయిద్యకారులుగా మారిపోయారట, సినిమా హాల్ మారిపోయాయి, ప్రార్థన మందిరాలుగా మారిపోయాయట. కానీ ఈరోజు మనం రిస్ట్రిక్షన్, లిమిట్, టైం టేబుల్, ఇలాంటి వారు ఆసక్తి కలిగిన వారు ఎంతోమంది ఉంటారు. అంటే నా దేవునితో ఈ గంటల తరబడి రోజుల తరబడి ఉండిపోవాలి అనేటువంటి ఆలోచన ఎవరికి ఉంది కదా. ఆస్తి మన దగ్గర కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆస్తి ఉంటే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. మనకు ఒక ఆస్తి ఉండాలి. ఆ ఆస్త పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకితే మన క్రియలన్నీ మారిపోతాయి, మన విధానం అంతా మారిపోతుంది. మనల్ని మనం ఎత్తి చూపించిన అవసరం లేదు, మన కోసం మనం గొప్పగా ఇతరులతో చెప్పుకోని అవసరం లేదు. నా గొప్పతనం కోసం
నేను మాట్లాడిన అవసరం లేదు, ఇతరులే మాట్లాడతారు. నా నోరు కాదు, ఆ నీళ్ళు నీ కోసం నా కోసం మాట్లాడతారు. వారే మన గొప్పతనాన్ని గుర్తిస్తారు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఆయన దగ్గర అది ఉంది, ఈయన దగ్గర ఇది ఉంది, ఆయన అలాంటాడు, ఈయన ఎలాంటాడు అని చెప్పుకొని మనం ఇతరుల మీద మనం లేనిపోయినవన్నీ చెప్పుకుంటున్నాం. కానీ నీకోసం నా కోసం దేవుడు ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా దాన్ని కొనసాగిద్దాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది స్నేహితులు వచ్చి వారి యొక్క స్నేహితుల కోసం మనకు చెప్తుంటారు, అది అలాంటిదని ఈయన అంటాడు, అని అలా అంటాడు అని చెప్తుంటారు. మనం ఇలాగా చెప్పేసి మన విషయాలు అది చెప్పాలనుకోండి, ఆవిడ చెప్పిన ఇక్కడ విషయాలు మళ్ళీ ఇక్కడ నీవు చెప్పినటువంటి విషయాలు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆవిడ అలా అంటే ఆవిడ, ఆయన అలా అంటే ఆయన. కాబట్టి అలాంటి వార్తలు కాకుండా స్నేహం పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క స్వరూపంలోకి మలుస్తాడు. క్రీస్తు యొక్క స్వరూపం ఎప్పుడైతే వచ్చిందో, రూపాంతరం పరచబడుతున్నటువంటి అనుభవం ఎప్పుడైతే వచ్చిందో నీ మాటలు సంపూర్ణంగా మారిపోతాయి. హల్లెలూయా. మనము ఇంకా చాలా ఉంది, కానీ మనం ఏం చేయబోతున్నాం అంటే ఒకసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందామండి. ఒకసారి చివరిగా చూడండి, 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పదవచనం చదువు, మొదటి నుంచి చదవమా? 10వ అధ్యాయం. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకోగలవాడినైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడినైనట్టు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మల్ని గూర్చి మీరు అనుకొచ్చున్నారు కాదా? కానీ దేవునికి స్తోత్రం గాక. ఏమంటాడంటే నేను మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడిని ఉన్నానంట. పౌలు గొప్ప చదవరి, గొప్ప మేధావి, గొప్ప సంఘ సంస్కర్త, అనుకోగలవాడిగా ఉన్నాను అంటాడు. ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం కలిగి ఉన్నాను అంటాడు. ఎందుకంటే మిమ్మల్ని బట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు నా నిమిత్తము చెడ్డపని చేయాలనే ధైర్యం. మన బిడ్డల కొరకు మనం ధైర్యంగా వాదించాలంట. మా ప్రసాద్ చాలా మంచివాడు, చాలా మృదువు కలిగినాడు అని చెప్పి వాళ్ళ అమ్మ ఏమన్నాడట, ప్రసాద్ని నమ్మాలంట. ఎప్పుడు వస్తుంది, కలిగి ఉంటే వచ్చేది. మా ప్రసాద్ అలాగే రెగ్యులర్స్గా ఉండడు, మా ప్రసాద్ ఆ పాస్ట్గా డ్రైవింగ్ చేయడు అని ఎప్పుడు నమ్ముతారు? ఉంటే నమ్ముతారు, కానీ లేకపోతే నమ్మరు. కానీ ఈ పౌలు గారు అంటారు మిమ్మల్ని బట్టి ధైర్యం కలిగి ఉన్నారు అంటాడు. ఆ సంఘంలో ధైర్యం కలిగినటువంటి అనుభవం. హల్లెలూయా. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ధైర్యం పొందుకున్నటువంటి అనుభవం. అంటే సంఘంలో మా సంఘం ఎక్కడికి వెళ్ళినా కానీ తప్పు చేయదు అన్నటువంటి ధైర్యం పౌలు గారికి ఉంది. ఇంకా పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొచ్చున్నాను అంటాడు. అంటే ఆ సాత్వికము మృదుతత్వం పౌలు గారి దగ్గర ఉంది. ఈరోజు సంఘమైనటువంటి మన దగ్గర ఆ సాత్వికం మృదుత్వం మన దగ్గర కరువైపోతుంది. మన ఓపిక, మన సహనం అతి కొద్దిసేపు మాత్రమే భరిస్తాం. ఆ తర్వాత మన ఓపిక నశించిపోతుంది. అసలు ఆ విశ్వరూపం బయటకు వచ్చేస్తుంది. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. చదవండి, 4వ వచనం చదవండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ
దేవుని ఎదుట దుర్గములను పడజోయిద జాలినంత బలము గలవై ఉన్నవి. హల్లెలూయా. మేము యుద్ధం చేయవలసినటువంటి మా యుద్ధోపకరణాలు ఉన్నాయి మా దగ్గర. పౌలు గారు చెప్తున్న మాట కదా, మా యుద్ధోపకరణాలు ఉన్నాయి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడజోయజాలినంత బలము గలవై ఉన్నవి. అది యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదట, ఈ లోక సంబంధమైనవి కాదట. యుద్ధోపకరణములు ఏంటంటే శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయ జాలినంత బలము గలవి. దుర్గము అంటే కొన్ని సాతాను యొక్క దుర్గాలు, సాతాను యొక్క కోటలు, గొలియాతు లాంటి శత్రువులు, లేకపోతే ఎరుకో లాంటి గోడలు, నీకు ఎంత భయంకరమైనటువంటి సమస్యలు, వీటన్నిటినీ పడద్రోయ జాలినంత శక్తి కలిగినటువంటి దుర్గాలు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన నీతో ఉంటే, ఆ దుర్గమైన దేవుడు నీతో ఉన్నప్పుడు ఆయన దుర్గము, ఆ దుర్గం ముందు ఏ దుర్గము పనిచేయదు. ఆయన శక్తి ముందు ఏ శక్తి పనిచేయదు. ఆయన యొక్క ప్రభావం ముందు ఏ ప్రభావము పనిచేయదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదంటాడు, అంటే ఆత్మ సంబంధమైనవి. ఆ దుర్గాన్ని కలిగినటువంటి ఎవరు, ఆ యొక్క బలాన్ని కలిగినటువంటి ఏరియా ఏమంటారు, అది బయలుదేవత యొక్క విగ్రహాలకు ఉన్నటువంటి ఆ భూషాల దగ్గర ఉన్నటువంటి బలం ఏది, ఆ మహిమలు ఏవి పనిచేయలేదు. మోషే దగ్గర ఆ ఐగుప్తు దేశపు మంత్రజ్ఞుడైనటువంటి మంత్ర శక్తులు ఎందుకు పనిచేయలేదు, ఐగుప్తు శక్తులు ఎందుకు పనిచేయలేదు? హల్లెలూయా. ఎందుకు? ఆయన యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, అవి ఎలాంటి దుర్గాలను జారినంత శక్తి కలిగినవి, బలమైనవి. హల్లెలూయా. ఆయన నీతో ఉంటే, ఆయన మనలో ఉంటే ఏ దుర్గమైనా కూలిపోతుంది, ఏ కోట అయినా కూలిపోతుంది, ఏ శత్రువైనా నాశనం అవుతాడు. మనం ఆ దుర్గం కోసం, లేదా ఆ దుర్గం కోసం మాట్లాడదాం, లేదా ఆ యొక్క యుద్ధోపకరణాల కోసం కూడా రానున్న దినాల్లో మాట్లాడుతున్నాం. ఆ యుద్ధోపకరణాలు మనకు ఉండాలి, ఆ యుద్ధోపకరణాలు మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. యుద్ధోపకరణాలు మనం సంపాదించుకోవాలి. కనుక ఆ యుద్ధంలో మనం బలం పొందుకోవాలంటే, మన ముందున్నటువంటి కోటలు కూలిపోవాలంటే, మన ముందున్నటువంటి దుర్గాలు కూలిపోవాలంటే, మన ముందున్నటువంటి శత్రువు అయినటువంటి గొలియాతులు కూలిపోవాలంటే, ఎరుకోలు కూలిపోవాలంటే, నీవు శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలను కలిగి ఉండాలి. అది పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నప్పుడు నీ ముందు ఏది నీకు విరోధిగా రూపపడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. అలాంటి బలశాలిగా మారిపోతారు. నీ ఎదుట ఎవరు నిలబడలేరు, నీ ఎదుట నా ఎదుట ఎవరు నిలబడలేరు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? నీతో నాతో ఆయన సన్నిధి ఉంటే, ఏలియా అన్నట్టుగా నేను ఎవరిని సన్నిధిని నిలిచినానో, నీవు నేను మనం నిలిచినటువంటి సన్నిధి ఆయనతో ఉన్నట్లయితే సమస్తమైనటువంటి దుర్గాలు కూలిపోయి గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతాడు. కానీ ఆ బలాన్ని కోరుకోవట్లేదు మనం, ఆ ప్రభావాన్ని కోరుకోవట్లేదు మనం, ఆ శక్తిని కోరుకోవట్లేదు మనం. ఎంతసేపు భూమి మీద నేల చుట్టూ చూస్తూ ఈ భూ సంబంధమైనటువంటి వారి కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ బలాన్ని మనం పొందుకున్నట్లయితే దేవుడు మనల్ని బట్టి మహిమపరచబడతాడు. నిన్ను ఆయన ఒక ఘనమైన పాత్రగా, నన్ను ఒక ఘనమైన పాత్రగా మనం నిలుస్తాడు. అటువంటి మహాకృప దేవుడు మన జీవితాలు అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ రాజ్యంలో మా ప్రభువు వందనాలు నాయన. ఎంతవరకు మాతో మాట్లాడినట్టుగా నాయన, కొన్ని నీ ఇంటిలో ప్రభా నువ్వు దర్శించినట్టుగా నాయన, నీవు నన్ను దర్శించాలని గవా 10 రోజులు మేడగదిలో సహవాసం చేసిన తర్వాత వారు దర్శించబడినట్లుగా
మీరు మమ్మల్ని కూడా దర్శించాలని ప్రభా కోరుకుంటున్నాను. దర్శించబడిన తర్వాత తండ్రి పిరికివారు కూడా శక్తివంతులుగా మారచ్చుట తండ్రి. నైనా పౌలు గారు ప్రభా, సౌలు గారు ఉన్నటువంటి పౌలు గారు ప్రభా నైనా ఒక సాతానిక దుర్గాలు పడద్రోయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి శక్తితో యుద్ధోపకరణాలతో నింపబడ్డాడు. నాన్న మా యుద్ధోపకరణాలు ప్రభా తండ్రి నాన్న శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. నాయన పరిశుద్ధాత్ముడా మీరు మనలోకి రండి. మీరు వస్తే కుంటివారు నడుస్తారు. మీరు మనలోకి వస్తే గుడ్డివారు చూస్తారు. మీరు మనలోకి వస్తే చెవిటివారు వింటారు. మీరు మనలోకి వస్తే రోగిష్ఠులు బాగుపడతారు. మీరు మనలోకి వస్తే పంటలో నుంచి నీళ్లు వస్తాయి. కరుడు కట్టిన నేరస్తులు మారుతారు. సింహాలు ప్రార్థన మందిరంగా మారుతాయి. మీరు వస్తే నాయన భూమి అంతా మారుతుంది. మీరు రావడాన్ని బట్టి ప్రభా ఆ దేశంలో పెను మార్పు ఉజ్జీవము కలిగినట్లుగా ఆయన వారు అది చూసినట్లుగా, ఆ ఉజ్జీవంలో అనేక మంది రక్షణ చూసినట్లుగా ఈరోజు దినాల్లో ప్రభా నాలో అది లేని కారణంగా నేను ఏమీ చూడలేకపోతున్నాను. నాలోనికి మాలోనికి మీరు రండి. మమ్మల్ని ప్రభా నీ స్వరూపులకి మార్చండి. మా పాత స్వభావాన్ని తీసివేయండి. మా మురికిని తీసివేయండి. మా మస్సును తీసివేయండి. మా దోపును తీసివేయి ప్రభా. మా జితేంద్రియాన్ని తీసివేయి నాయన. మాలో నాయన జీవించేది నాయన మేము కాదు, మాలో మీరు జీవించాలి. మీరు మాత్రమే కనబడాలి. నాలో మీరు మాత్రమే కనబడాలి. అన్ని స్తోత్రాలు. ఇహ సంబంధమైన వాటి కొరకు కాకుండా, పర సంబంధమైనటువంటి వాటి కొరకు, శరీర సంబంధమైనటువంటి వాటి కొరకు కాకుండా, ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు తండ్రి మేము జీవించడానికి, అనేకులు జీవింపజేయబడడానికి, మా భక్తి, మా ప్రార్థన, మా జీవితాల్లో అనేకులకు మాదిరికరంగా ఉండడానికి దేవా మమ్మల్ని ప్రభా దిద్దండి. బుక్కలు పండిన ఆయన దేవా కొన్నేళ్ళని అంటున్నారు, సరిపోదు ఇంకా నేను కావాలి ఒకటి అంటున్నారు ప్రభా. అవునాయన నాకు సరిపోదు, నాకు సరిపోదు, నేను సరిపోను. నా భక్తిలో ఎంత మాత్రం సరిపోను, నా ప్రార్థన జీవితంలో ఎంత మాత్రం సరిపోను. పరిశుద్ధాత్మ దేవా మీరు మనలోకి రండి, మమ్మల్ని స్థిరపరచండి, నిలబెట్టండి. కదలనేటువంటి వారిని చేయండి ప్రభా. నీ కొరకు ప్రార్థించేవాగా, నీ కొరకు ఆకులార్చేవాగా, అనేకుల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా సంఘములు ప్రభా తండ్రి నీ స్వరూపులకి మలిచేటువంటి సాధనాలుగా, ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తివంతమైనటువంటి ఆయుధముగా, ఒక్కొక్కరు ఒక్కొక్క బలమైనటువంటి పదులైనటువంటి ఆయుధాలుగా మార్చబడలాగా మమ్మల్ని బలపరచున్నాయి. మమ్మల్ని బలపరచు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాలో దాగినటువంటి అవిధేయత, మాలో ఉన్నటువంటి అపనమ్మకం, మాలో ఉన్నటువంటి మూర్ఖత్వం, మాలో ఉన్నటువంటి కోపిష్టతనం, మాలో ఉన్నటువంటి సమస్యమైనటువంటి అసూయ, పగ, కలహాలు, కక్షలు, రాగద్వేషాలు, సమస్యమైనటువంటి దురాశలు కాల్చబడాలి ప్రభా. నేను నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు నాలోనికి వస్తేనే మారుతాయి. పశుప్రాయులు సైతం మార్చబడతారు, పిరికి వారు సైతం మార్చబడతారు. అది పామరులైనటువంటి వారు ప్రభా నాయన, పిరికి శిష్యులు ప్రభా తండ్రి నాయన దేవాస్తున్నారు ప్రభా. దేవా మీ వాక్యమును ప్రభా ధైర్యంగా బోధించేటువంటి వారిగా మార్చబడ్డారు నాయన. ఈరోజు దినాన ప్రభా పరిశుద్ధాత్మ కూడా మీ సన్నిధి మాకు కావాలి. మీరు మాకు ఒక బెస్ట్ గైడెన్స్, బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి. నా స్థితి అంతటినీ నీ ఎదుట ఒప్పుకుంటున్నాను నాయన. నా అపరాధము, దోషము, పాపము క్షమించి నీ ఎదుట నాయన కళ్ళకు లేని వారిగాను, పరిశుద్ధులుగాను, మహిమగల సంఘముగాను, యోగ్యమైన పాత్రగాను, యజమాని వాడుకున్నటువంటి అర్హమైన పాత్రగాను నేను ఉండాలి. నీ కొరకు నేను వాడబడాలి. ఈ దీన సంఘాన్ని నడిపించండి దేవా. పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరి హృదయం తెరవబడిందో నాకు తెలియదు, ఎవరి చెవులు తెరవబడ్డాయో నాకు తెలియదు, ఎవరి కన్నులు తెరవబడ్డాయో నాకు తెలియదు దేవా. తెరవబడిన వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు దేవా.
తెరవబడిన ప్రతి ఒక్కరు ప్రభా మరి పడిపోకుంటున్నట్లుగా, మరి వారి చెవులు ముయ్యబడకుండాట్లుగా వారు మార్చబడాలి. మీ సాగిరి ఇది మొదలు బ్రతుకు కలవంతలో మా ఎదుట వచ్చి ఈ నామానికి మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా మమ్మల్ని అందరినీ వాడుకున్నాను. మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ సన్నిధి నిత్యము తోడుగా వచ్చి మనం ప్రార్థన చేస్తూ పొందుకుంటున్నాం పరమ తండ్రి.